నమస్కారం వార్తలకు స్వాగతం నేను శిరీష ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా టీకా ముందుగా 3 కోట్ల మంది పోరాట యోధులకు చరిత్రాత్మక అడుగు వేయబోతున్నామన్న ప్రధాని మోదీ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ సమస్యలపై సీఎం దృష్టి రేపు సమగ్ర కార్యాచరణ ఖరారు చేయనున్న కేసీఆర్ సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ ఇంటి వద్దకే బస్సు సర్వీసులు బుక్ చేసుకునే అవకాశం దాదాపు విషాదాంతమైన ఇండోనేషియా విమాన ప్రమాదం సముద్రంలో గుర్తించిన శరీర భాగాలు శకలాలు కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విధిగా మాస్కును ధరించడం ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు దేశంలో కరోనా వ్యాక్సిన్ వేసే కార్యక్రమం ఈ నెల 16వ తేదీన ప్రారంభం కాబోతోంది వివిధ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత వ్యాక్సిన్ సన్నద్దతలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఉన్నతస్థితిలో నిర్వహించిన సమగ్ర సమీక్ష అనంతరం ఈ నిర్ణయం వెలువడింది రాబోతున్న పండుగల దృష్ట్యా వచ్చే శనివారం నుంచే వ్యాక్సిన్ వేయడం ప్రారంభించాలని దీనిలో ఖరారు చేశారు దేశంలో కరోనా వ్యాక్సిన్ వేసేందుకు చేపడుతున్న కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్దదని ప్రధాని పేర్కొన్నారు ఇదొక చారిత్రాత్మక ముందడుగా నిలిచిపోతుందన్నారు వైద్యులు ఆరోగ్య రంగ కార్మికులు సఫాయి కర్మచారులు సహా పలు వర్గాల వారికి ప్రాధాన్యం లభిస్తుందని ట్వీట్ చేశారు వ్యాక్సిన్ అందజేతకు రూపొందించిన కోవిన్ డిజిటల్ వేదిక పనితీరు సిబ్బందికిచ్చిన శిక్షణల గురించి సమీక్షా సమావేశంలో ప్రధానికి అధికారులు వివరించారు ఇప్పటికే 79 లక్షల మంది లబ్దిదారులు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లుగా చెప్పారు కాగా వ్యాక్సిన్ వేసే కార్యక్రమంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న కోవిడ్ టీకా పంపిణీకి తేదీ ఖరారు కావడంతో వైద్యారోగ్య శాఖ యుద్ద ప్రాతిపదికన సన్నాహాలు మొదలుపెట్టింది ఈ నెల 16న దేశవ్యాప్తంగా టీకా వేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో రాష్ట్రంలోనూ ఆరోగ్య శాఖ సమాయత్తమవుతోంది వచ్చే శనివారం రాష్ట్రంలోని 199 కేంద్రాల్లో టీకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఇందులో 2 కేంద్రాల్లో వైద్య సిబ్బందితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమంలో నేరుగా మాట్లాడనున్నారు ఈ కేంద్రాలు ఎక్కడ అనేది మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు ఇంటర్నెట్ వేగంగా ఉన్న ప్రదేశాలను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి ఈ 2 కేంద్రాల్లో పెద్ద టీవీ తెరను ఏర్పాటు చేయనున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒకటి గాంధీ ఆసుపత్రిలో నిర్వహించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది మరొకటి ప్రైవేటు ఆసుపత్రిలో నిర్వహించాలా లేదా వరంగల్ వంటి ప్రధాన నగరాల్లోని ప్రభుత్వ ఆసుపత్రిలోనా అనే విషయమై స్పష్టత లేదని వైద్య వర్గాలు తెలిపాయి ప్రధానమంత్రి మాట్లాడేది వినడానికి వీలుగా అన్ని కేంద్రాల్లోనూ టీవీలను ఏర్పాటు చేస్తారు కాగా రేపు ప్రధానమంత్రితో టీకాల పంపిణీపై దృశ్య మాధ్యమ సమీక్షలో ముఖ్యమంత్రి పాల్గొంటారు అనంతరం అదే రోజు జిల్లా కలెక్టర్లతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు కాగా వైద్యారోగ్య మంత్రి ఈటెల రాజేందర్ తొలి రోజు తాను టీకా తీసుకోనున్నట్లు ప్రకటించారు వైద్యులు నర్సులు ఇతర వైద్య సిబ్బంది ప్రజల్లో కోవిడ్ టీకాపై విశ్వాసం కలిగించేలా సన్నద్దమవుతున్నట్లు మంత్రి వెల్లడించారు కరోనా వ్యాక్సిన్లను వీలైనంత త్వరగా పంపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో లేఖ రాశారు ఒకప్పుడు కరోనాకు టీకానే అవసరం లేదన్న ఆయన ఇప్పుడు ఇలా స్వయంగా లేఖ రాయడం గమనార్హం తమ దేశంలో టీకాల కార్యక్రమాన్ని అత్యవసరంగా అమలు చేయాల్సి ఉందని దానికోసం ఆస్ట్రాజెనికా నుంచి ఆర్డర్ చేసుకున్న 20 లక్షల డోసులను వీలైనంత త్వరగా పంపించాలని ఆ లేఖలో కోరారు కాగా ప్రపంచంలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో బ్రెజిల్ 3వ స్థానంలో ఉండగా మరణాల రేటులో 2వ స్థానంలో ఉంది వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మిగిలిన అంశాల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ రేపు కార్యాచరణ ఖరారు చేయనున్నారు పెండింగ్ మ్యూటేషన్లు సైదా బైనామీలు పార్ట్ బిలోని భూములకు సంబంధించిన అంశాలపై రేపు జరగనున్న మంత్రులు కలెక్టర్ల సమావేశంలో సీఎం పూర్తిస్థాయిలో చర్చిస్తారు క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి తగిన నిర్ణయాలను తీసుకోనున్నారు సాదా బైనామీల క్రమబద్దీకరణ విషయంలోనూ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కొత్త ఆర్ఓఆర్ చట్టంలో సాదా బైనామీల ప్రస్తావన లేనందున ఆ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత స్వీకరించిన 6,70,000 దరఖాస్తుల క్రమబద్దీకరణను ప్రారంభించవద్దని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది రెవెన్యూ కోర్టులో పెండింగ్లో ఉన్న 16,000కు పైగా కేసులను పరిష్కరించాల్సి ఉంది
కాగా మంత్రులు అన్ని జిల్లాల కలెక్టర్లతో రేపు సమావేశం కానున్న సీఎం రెవెన్యూ సంబంధిత అంశాలపై చర్చించనున్నారు. సంక్రాంతి పండగకి ఊరెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తకుండా ఇంటి వద్దకే బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించేవారు సుమారు 35 నుంచి 40 మంది వరకు ఉంటే వారికి ఓ ప్రత్యేక బస్సును నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఎలాంటి ట్రావెల్ కష్టాలు లేకుండా ఎంచక్కా కుటుంబ సభ్యులతో ఆర్టీసీ బస్సులో ఎక్కి సొంతూళ్లకు సురక్షితంగా చేరుకోండని విజ్ఞప్తి చేసింది. సంక్రాంతి స్పెషల్ సర్వీసులకు చెల్లించే ఛార్జీలనే చెల్లించి ఈ సర్వీసును వినియోగించవచ్చని వివరించింది. ప్రైవేటు బస్సులకు ధీటుగా ఆర్టీసీ సేవలను విస్తరించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఏపీలోని ఒకే ప్రాంతానికి చెందిన వారంతా, తెలంగాణలోని ఒకే ఏరియాలో పనిచేస్తున్న వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని వెల్లడించారు. కాగా సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి 14 వరకు 4980 ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తోన్న విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. హైదరాబాద్, విశాఖపట్నం, సికింద్రాబాద్ టు తిరుపతి మధ్య పలు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ నుండి విశాఖపట్నం సర్వీసును ఈ రోజు నుంచి 16వ తేదీ వరకు ప్రతిరోజు నడపనున్నట్లు తెలిపింది. ఈ రైలు హైదరాబాద్లో రాత్రి 10 గంటల 15 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు విశాఖలో చేరనుంది. విశాఖపట్నంలో ప్రతిరోజు రాత్రి 8 గంటల 45 నిమిషాలకు బయలుదేరి తిరిగి మరుసటి రోజు ఉదయం 10 గంటల 50 నిమిషాలకు హైదరాబాద్కు చేరుకుంటుంది. కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా సాగుతోంది. ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం నాడు కళ్యాణం జరగడం ఆనవాయితీగా వస్తోంది. వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారం మల్లికార్జున స్వామి, మేడలమ్మ, గొల్ల కేతమ్మల వివాహ వేడుకను పండితులు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా బార్సి మఠానికి చెందిన సిద్ధగురు మణికంఠ శివాచార్యుల పర్యవేక్షణలో క్రతువు ప్రారంభమైంది. మల్లన్న వివాహోత్సవం సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి హరీష్ రావు ప్రభుత్వం తరఫున స్వామివార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అలాగే కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి వేడుకకు హాజరయ్యారు. మల్లన్న కళ్యాణాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కళ్యాణోత్సవం సందర్భంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసింది. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుది విడత కౌన్సిలింగ్ నోటిఫికేషన్ను కాళోజీ వర్సిటీ విడుదల చేసింది. ఈ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఖాళీల వివరాలను సంబంధిత యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచారు. ప్రస్తుత కాలంలో ఒక పల్లె మొత్తం మద్యం, మాంసాలకు దూరంగా ఉంటున్నారంటే చాలా అభినందనీయం, ఆశ్చర్యకరం, చాలా వింతగా ఉన్నప్పటికీ ఇది నిజం. ఈ పల్లె ఎక్కడో కాదు, ఇది మన రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం అంకుశం గ్రామ పరిధిలోని లింగదరిగూడ పల్లె గ్రామస్తులపై మా దూరదర్శన్ ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనం. అదో చిన్న గిరిజన పల్లె, ఉంటున్నది 40 కుటుంబాలు, ఉండేదంతా పేద ప్రజలే. అయితే వీరందరూ శివారాధికులు. పల్లెలో ఎంత వెతికి చూసినా చెడు వ్యసనాలున్నవాళ్లు కనబడరు. ఈ పల్లెలో ఉండే కోయ వంశస్థులు, వీళ్ల మాతృభాష మరాఠీ. వీళ్లు వ్యవసాయానికి సంబంధించిన అనుబంధ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఇక్కడి ప్రజలందరూ ఒకే మాటపై ఉంటూ కష్టసుఖాల్లో తోడు నీడగా ఉంటూ ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వీళ్లలో ఏ ఒక్కరికి చెడు అలవాట్లు ఉండవు. నియమనిష్టలతో ఉంటూ శివలింగాన్ని పూజిస్తారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న కోడిగుడ్డును కూడా వీరు ముట్టుకోరు. ఇలా చేయడం వల్ల వాళ్ళ పోషకాహారంలో లోపమేమైనా ఉందనుకుంటే అది కూడా ఈ ప్రాంతంలో కనిపించదు. ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉంటున్నారు. పెళ్లి సంబంధాలు కూడా ఇదే పల్లెవారితో కుదుర్చుకుంటారు. వారి పిల్లలు వారి కళ్ల ముందే ఉండాలని తల్లిదండ్రులు అనుకుంటారు. వారి పిల్లలో కూడా చిన్ననాటి నుండే దైవభక్తి పెంచుతూ వారి ఆచార వ్యవహారాలు నేర్పిస్తుంటారు. ఏదేమైనా క్రమశిక్షణతో పాటు భక్తిభావంతో మద్యం, మాంసం అంటే ఏమిటో తెలియకుండా జీవిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు లింగదరిగూడ పల్లె ప్రజలు. గత 50 సంవత్సరాల నుండి తెలిసినప్పటి నుండి ఈ ఊరిలో కోళ్లు గాని, గొర్రెలు గాని, మేకలు గాని పెంపకం ఏం జరగదు. మందు, మాంసాలు అటువంటి ఏమి ఆహారం తీసుకోరు. వీళ్ళు పూజించేది శివలింగాన్ని. వీళ్ళు శివభక్తులు అని అంటారు. గత కొన్ని సంవత్సరాల నుండి కూడా మేము చూస్తున్నాము ఆల్రెడీ. అదే మా ఊర్లో ఏది చేయాలన్నా మేమే చేయాలి. మా ఊరి కట్టుబాట్ల గురించి మేము వాళ్ళు పెద్దలు నడిచిన దాంట్లోనే మేము నడుస్తూ ఉంటాం. మేము వాళ్ళు చేసిన విధంగానే వాళ్ళే పెళ్లి చేయాలి. ఊర్లోనే పెళ్లి చేయాలి. ఊరి పెద్దనే మాకు పెళ్లి చేయాలి. తర్వాత పెళ్లిలా ఎలాంటి
హింసమాన ఎలాంటి మాంసం మధుమాంసాలు ఇలాంటివి ముట్టం. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడనే లింగదరిగూడ నివసిస్తున్నాము. మేము మా పెద్దలు చేసిన ఆచారాలే మేము నడుచుకుంటున్నాము. ఇంతవరకు కూడా ఎలాంటి కేసులు కానీ ఏవి లేవు. మేము ఏ పండుగ చేసుకున్నా కూడా కొబ్బరికాయతోనే ఇది చేస్తాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో రైళ్లు ఇక మరింత వేగంగా పరుగులు పెట్టనున్నాయి. జోన్ పరిధిలో స్వర్ణ చతుర్భుజి, స్వర్ణ వికర్ణ మార్గాల్లో 1280 కిలోమీటర్ల మేర గంటకు 132 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఇటీవల ప్రయోగాత్మక ట్రయల్ రన్ను జరిపింది. అది విజయవంతం కావడంతో ఈ మార్గాల్లో గంటకు 130 కిలోమీటర్ల గరిష్ట వేగంతో రైళ్లను నడిపేందుకు రీసెర్చ్ డిజైన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ లక్నో అనుమతించింది. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. గరిష్ట వేగం కార్యరూపం దాలుస్తుండటంతో ప్రయాణ సమయం కలిసి వస్తుందని, ఆయా మార్గాల్లో మరిన్ని రైళ్లు నడిపేందుకు దోహదం చేస్తుందని రైల్వే వర్గాలు వెల్లడించాయి. జాతీయ ఇమ్యునైజేషన్ కార్యక్రమం కింద చేపట్టాల్సిన పోలియో టీకా కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 17వ తేదీన జరగాల్సిన పోలియో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని మళ్లీ నిర్ణయం తీసుకునే వరకు వాయిదా వేసినట్లుగా జాతీయ ఇమ్యునైజేషన్ పథకం సలహాదారు ప్రదీప్ హల్దర్ ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల వైద్యారోగ్య శాఖ కార్యదర్శులకు కేంద్ర ప్రభుత్వం లేఖ పంపింది. ఈ నెల 16న కరోనా వ్యాక్సిన్ తొలి విడత కార్యక్రమం చేపట్టనున్న పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఎయిర్ ఇండియా మహిళా సిబ్బంది రికార్డును సృష్టించబోతున్నారు. లాంగెస్ట్ కమర్షియల్ ఫ్లైట్ జర్నీని చేయబోతున్నారు. సుమారు 17 గంటల పాటు 16,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్నారు. బోయింగ్ 777-200 LR విమానంలో ఈ ప్రయాణం చేపట్టబోతున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరు వరకు ఈ ప్రయాణం కొనసాగనుంది. ఈ విమానం ఈ రోజు రాత్రి 8:30 బయలుదేరి రేపు తెల్లవారుజామున 3:45 బెంగళూరు కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుంది. ఈ సందర్భంగా AI-176 విమానంలో ప్రధాన పైలట్ కెప్టెన్ జోయా అగర్వాల్ మాట్లాడుతూ సుమారు 16,000 కిలోమీటర్ల దూరం పూర్తిగా మహిళా సిబ్బందితోనే ఈ సుదీర్ఘ ప్రయాణం కొనసాగబోతోందని చెప్పారు. మేము ఉత్తర ధ్రువం మీదుగా అత్యంత సుదూర విమానయానం చేయనున్నాము. అయితే ఇది సౌర వికిరణాలు, అల్లకల్లోలం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉండనుంది. ఉత్తర ధ్రువం మీదుగా విమానాన్ని నడపడం ఎంతో సవాలుతో కూడుకున్న విషయం. కానీ మేం దీన్ని పూర్తి చేయాలని బలంగా నిర్ణయించుకున్నాం. చరిత్రని తిరగరాస్తామనే నమ్మకమూ ఉందన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ పదవీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఎంపీ మాలోద్ కవిత స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్తో కలిసి హాజరయ్యారు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా మర్రి నారాయణరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని చెప్పారు. కరోనా కష్టకాలంలో కూడా రైతు బంధు పథకం కింద రైతులకు 7,000 కోట్ల రూపాయలను విడుదల చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని చెప్పారు. రైతుల పక్షాన ఉండి ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తా ఉన్నారో, ప్రజల కోసం చేస్తా ఉన్నారో వారు పూర్తి స్థాయిలో మీ ముందు పెట్టడం జరిగింది. మీరు గమనించండి, కరోనా టైంలో కూడా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం 1,000 కోట్లు రావాల్సింది 2-3 కోట్లు వచ్చినప్పటికీ కూడా కేసీఆర్ గారు రైతుల పక్షపాతి కాబట్టి రైతులకు పెడితేనే మనకు రేపు 3 పూటలు తినే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కరోనా టైంలో కూడా జీతాలు ఇవ్వకుండా ఇవాళ రైతులకు ఒకేసారి 7,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఇవాళ రైతు బంధు పెట్టుబడి పైసలు ఇచ్చిన నాయకుడు ఎవరంటే కేసీఆర్ మీద జ్ఞాపకం. దేశంలో కోవిడ్ రికవరీ రేటు 96.41% పెరిగింది. ఇప్పటివరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,56,000కు చేరుకుంది. ప్రస్తుతం వైరస్ బారిన పడిన వారి సంఖ్య 2.15% ఉంది. 2,24,000 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా 18,222 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో మరణాల సంఖ్య ప్రపంచ దేశాలన్నింటికంటే తక్కువగా 1.45% ఉన్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా తాజాగా 228 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,50,798కి చేరింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 31,187 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 298 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,89,433కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ను విడుదల చేసింది.
నిన్న కరోనాతో 2 మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1563కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 474 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,83,048కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,822 ఉండగా వీరిలో 2,614 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే అదృశ్యమైన విమాన ఘటన దాదాపు విషాదంతమైనట్లేనని తెలుస్తోంది. విమాన ఆచూకీ కోసం నిన్న మొదలుపెట్టిన గాలింపులో ఈ ఉదయం నాటికి కొంత పురోగతి కనిపించింది. ఈ రోజు ఉదయం జావా సముద్రంలో కొంతమంది శరీర భాగాలు, దుస్తులు సహా కొన్ని విమాన శకలాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. విమానం కూలిన ప్రదేశాన్ని ఖచ్చితంగా గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆ దేశ రవాణా శాఖ మంత్రి బుది కార్య సుమతి తెలిపారు. ఇక ఇప్పటివరకు లభించిన శకలాలు లాంకాంగ్, లక్కీ ద్వీపాల మధ్య కనుగొన్నట్లు వెల్లడించారు. చివరిసారి అందిన సంకేతాల ఆధారంగా విమానం అదృశ్యమైన ప్రాంతాన్ని గుర్తించేందుకు అటు నావికాదళం సైతం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. విమానం అదృశ్యమై దాదాపు 16 గంటలు గడుస్తున్నా ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. జకార్తా నుంచి పోంటియానకు బయలుదేరిన బోయింగ్ 737-500 విమానం శనివారం మధ్యాహ్నం అదృశ్యమైన విషయం తెలిసిందే. దీనిలో 12 మంది సిబ్బంది, 50 మంది ప్రయాణికులు కలిపి మొత్తం 62 మంది ఉన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్ మరియు ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో కూడా చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా టీకా. ముందుగా 3 కోట్ల మంది పోరాట యోధులకు చరిత్రాత్మక అడుగు వేయబోతున్నామన్న ప్రధాని మోదీ. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ సమస్యలపై సీఎం దృష్టి. రేపు సమగ్ర కార్యాచరణ ఖరారు చేయనున్న కేసీఆర్. సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్. ఇంటి వద్దకే బస్సు సర్వీసులు బుక్ చేసుకునే అవకాశం. దాదాపు విషాదాంతమైన ఇండోనేషియా విమాన ప్రమాదం. సముద్రంలో గుర్తించిన శరీర భాగాలు, శకలాలు.